ఓం తవ తత్వం దేవ న జానామి రామకృష్ణ తవ ప్రభు యాదృశాసి కృపా సింధు తాదృశాయ నమో నమః. సత్సంగంలో ఒక అంశాన్ని ఇచ్చారు, సోర్స్ ఆఫ్ జాయ్, ఆనందానికి. ఈ ఆనందం ఎక్కడ నుంచి మనం పొందాలి అనే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్న అంశం ఏంటంటే, కొన్ని ఆలోచనలు మీ ముందు ఉంచుతాను. సోర్స్ ఆఫ్ జాయ్కి సంబంధించిన ఆలోచనలు కొన్ని, నా ఆలోచనలు మీతో పంచుకుంటాను. ఒక్కొక్కసారి అటు ఇటు వెళ్ళే అవకాశం కూడా ఉంది. టాపిక్ మీద కాకుండా దానికి సంబంధించిన ఆలోచనలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. నేను ఇక్కడికి వచ్చే ముందు బుక్ స్టాల్ ఎట్లా నడుస్తుందని చూడడానికి వెళ్ళాను. ఒక అబ్బాయి నన్ను దారిలో పట్టుకున్నాడు. ఎందుకంటే స్వాములు కనపడుతూ ఉంటే వాళ్ళకు ఉన్న పుట్టుడు డౌట్స్ ఉంటాయి చూసారంటే, ఆ డౌట్స్ అడిగే ప్రయత్నంలో ఏ స్వామి కనపడతారా అని చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే, స్వామీజీ అక్కడ సోర్స్ ఆఫ్ జాయ్ గురించి మాట్లాడుతున్నారు, అక్కడ ఏదో ప్రసంగం ఉందని, సత్సంగం ఉందని విన్నాము, ఇంతకీ సోర్స్ ఆఫ్ జాయ్ అంటే అసలు ఏంటి అసలు అని అడిగాడు. అంటే మేము అనుకుంటాము, అతను అబ్బాయి అన్నది ప్రశ్న అంటే సంపద గురించి, ఎక్కువ సంపద ఉంటే కూడా అది కూడా మాకు సోర్స్ ఆఫ్ జాయ్ అవుతుంది కదా, మీరు దేని గురించి మాట్లాడబోతున్నారు అని అడిగాడు. నేను అన్నాను, సంపద గురించి మాట్లాడట్లేదు, సత్ గురించి మాట్లాడుతున్నానని చెప్పాను. సంపద గురించి, సత్ అంటే ఏంటన్నాడు. సత్ అంటే ఏది వినాశనం లేనిదో, ఏది సత్యమో, ఏది నిత్యమో దాని గురించి మాట్లాడతారు. అందరూ కూడా మాట్లాడేవాళ్ళు దాని గురించే మాట్లాడతారు. అంతేగాని సంపద రహస్యం గురించి, డబ్బు ఎలా సంపాదించాలి గురించి రామకృష్ణ మఠంలో వాటి మీద ప్రసంగాలు ఉండవని నేను చెప్పాను. ఇప్పుడు మీరందరికీ మీకు అర్థమైపోయే ఉంటుంది, స్వామీజీలు ఏం చేస్తారంటే సోర్స్ ఆఫ్ జాయ్ అన్నా, వై డూ వీ అన్హ్యాపీ అన్నా అల్టిమేట్గా వీళ్ళు ఆధ్యాత్మికతోనే ముడిపెడతారు తప్ప. ఎందుకంటే మహాత్ములు చెప్పింది అదే, మేమందరం దృఢ నిశ్చయానికి వచ్చింది కూడా అదే అనమాట. సంపద కనుక మనకి సోర్స్ ఆఫ్ జాయ్ అనుకుంటే, ఎందుకంటే నీటి ప్రవాహం కంటిన్యూస్గా ప్రవహించాలంటే దారిలో అక్కడ రిజర్వాయర్ ఫుల్గా ఉండాలి, ఉన్నప్పుడే కంటిన్యూగా ఫ్లో ఉంటుంది అనమాట. కానీ రిజర్వాయర్లో ఫ్లో లేకపోతే, అంటే ఆ రిజర్వాయర్ ఎట్లాంటి రిజర్వాయర్ ఉండాలి, ఎప్పుడు ఎండిపోని రిజర్వాయర్ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ రిజర్వాయర్లో ఎట్లాంటి వస్తువులు పెడుతున్నామంటే, ఏదో కొన్ని వస్తువులు పెడుతున్నాం, ప్రాపంచిక వస్తువులు. ఆ ప్రాపంచిక వస్తువుల ద్వారా కంటిన్యూస్గా, అంటే నిరంతరంగా ఆనందాన్ని పొందాలి అని ప్రయత్నం చేయడం చాలా అవివేకంతో కూడిన పని అవుతుంది. మీరు ఎవరైనా సరే ఒకసారి మీరు కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, ఇది మా ఆనందానికి మూలం ఇది అనుకుంటే, ఎస్ మూమెంటరీ ఒక 3 hours సినిమా హాల్లో కూర్చున్నంత వరకు 3 గంటల సేపు ఏసీలో కూర్చుని తెర మీద చూసే బొమ్మల్ని చూస్తే ఏంటంటే అప్పుడు మనకు ఆనందం అనిపించవచ్చు. బాహుబలి ద కంక్లూజన్ అనగానే మీరు ఒక 3 రోజుల పాటు 3 గంటల సేపు ముచ్చటించుకోవచ్చు, పేపర్లు చదివిన అన్నీ చదువుకుని ఆనందించవచ్చు తప్ప, దానివల్ల మీరు ఆనందాన్ని కంప్లీట్గా ఎప్పుడు నిరంతరాయంగా మీరు పొందుతున్నారా అంటే అది మీకే ఆన్సర్ వస్తుంది అనమాట. కారణం ఏంటంటే, ఎందుకు ఆ మూమెంటరీగా, అంటే ఆ క్షణంలో మనం ఇదంతా మర్చిపోతాము అని అనుకుంటే దానికి ప్రశ్న ఏంటంటే, మనలో జ్ఞానం అనేది ఉదయించలేదని అర్థం. నిజంగా టు బీ ఫ్రాంక్, మీరు నన్ను తప్పు పట్టను అంటే, మనందరం కూడా భగవద్భక్తులుగానే ఉంటాము. కానీ సోర్స్ ఆఫ్ జాయ్, మన నిజమైన ఆనందం యొక్క సోర్స్ అనేది మనలోనే ఉంది అనే దాని మీద మనకి అంత జ్ఞానం మనకి పూర్తిగా ఉండదు, ఏ కొద్ది మందికో తప్ప. ఎందుకంటే ఇప్పుడు దంతపు దీని ఏమంటారు, టూత్ పెయిన్ వచ్చిందనుకోండి, టూత్ పెయిన్ వచ్చినప్పుడు వాడు ఏ పని చేస్తున్నా వాడి మనసు దేని మీద ఉంటుంది, పన్ను నొప్పి మీదే ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి ఆ జ్ఞానం ఉదయించినాడు మనం ప్రపంచిక వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పటికీ కూడా ఒక ఆలోచన అంటూ మనల్ని తట్టి లేపుతూ ఉంటుంది. ఈ ప్రాపంచిక వ్యవహారాల ద్వారా మనం ఆనందం పొందలేము. దెర్ ఈజ్ సంథింగ్ సోర్స్ ఆఫ్ జాయ్ విచ్ ఆల్వేస్ వీ హ్యావ్ టు కనెక్ట్ టు దట్ ఓన్లీ అనే ఆలోచన మనకి సదా మెలుగుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే జీవితంలో ఎదురయ్యే ఏ కష్టాలు సుఖాలు ఏటికి మనం చెల్లించని స్థితికి వెళతాం. ఆధ్యాత్మికత అంటే అదే, మోక్షం అంటే అదే. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక యూనివర్సిటీ వాళ్ళు ఒక పరిశోధన చేశారు. వాళ్ళ పరిశోధన ఎట్లాంటి పరిశోధన చేశారని మీరు చదవండి, చిన్న హెడ్డింగ్ వేశాడు. ఏం వేశాడంటే, ఎవరైతే కాస్త భగవద్భక్తి ఆధ్యాత్మికతను అలవరుచుకున్నారో వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుందని రాశాడు.
అర్థమవుతుందండి. మీరు లైఫ్ స్పాన్ పెరగడానికి కూడా కారణం బ్లడ్ చేంజ్ చేసుకోక్కర్లేదు. భగవద్భక్తి ఉన్నవాడికి, ఆధ్యాత్మికత ఉన్నవాడికి కూడా లైఫ్ స్పాన్ పెరుగుతుందని ఇప్పుడు వాషింగ్టన్ యూనివర్సిటీలో వాళ్ళు పరిశోధనలు చేశారు, ఈరోజు పేపర్లో వచ్చింది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఆఫ్టర్ ఆల్ ఈ లైఫ్ స్పాన్ పెరగడానికి మనకు ఆధ్యాత్మికత సహకరిస్తుంది అన్నప్పుడు మనం ఈ లైఫ్ స్పాన్ని పెంచుకుని పరమావధికి మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసామనుకోండి, జీవితానికి ఒక ఎండ్ అయినట్టు అనమాట. జీవితానికి పరమావధి అదే అనే విషయం గుర్తిరగాలి. నాకు ఒక స్వామీజీ మొన్న రీసెంట్గా చెప్పారు, ఈ మధ్యన వాట్సాప్లో కూడా హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ఒక స్వామీజీ వాషింగ్టన్ ఎయిర్పోర్ట్లో కూర్చున్నారు. సో ఈ హ్యాస్ టు గో టు యాడిలైడ్, అక్కడ ఒక ప్రసంగం ఇవ్వాలి. ఫ్లైట్ 6 hours డిలే అనమాట. అప్పుడు వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి, ఫ్లైట్ 6 hours డిలే కాబట్టి నేను ప్రసంగం టైంకి నేను చేరుకోలేనే విషయాన్ని కమ్యూనికేట్ చేయాలి. అప్పుడు ఈయన దగ్గర స్మార్ట్ మొబైల్ ఫోన్ ఉంది విత్ ద స్మార్ట్ యాప్స్, రకరకాల యాప్స్ అనమాట. ఒక యాప్ వచ్చింది ఇప్పుడు. ఆ యాప్ ఎట్లాంటిదంటే, మీరు ఆ యాప్ ఆన్ చేస్తే మిమ్మల్ని వీడియో అది 360 యాంగిల్స్ కెమెరా దానికి అదే తిరుగుతూ మిమ్మల్ని షూట్ చేస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి స్మార్ట్ యాప్స్తో కూడిన స్మార్ట్ ఫోన్ ఈ స్వామి దగ్గర ఉంది. ఇప్పుడు కనెక్ట్ చేయాలంటే నో సిగ్నల్, ఎందుకంటే అక్కడ ప్రసంగం టైంకి నేను చేరుకోవాలనే విషయం అతనికి తెలియజేయాలి, నో సిగ్నల్. కానీ ఈయన కొంత ఆమడ దూరంలో ఒక ఆమె కూర్చుని నోకియా 160 అంటే ఎప్పుడో ఫస్ట్ జనరేషన్ నోకియా ఫోన్ బ్యాగ్లోంచి తీసి ఎంత ఉందన్నమాట అది. దాన్ని చూస్తే మనకే యావిగింపు వస్తుంది. ఈ రోజుల్లో మనం స్మార్ట్ పీపుల్ కదా, స్మార్ట్ ఫోన్స్ వాడడం వల్ల కాబట్టి అట్లాంటి స్మార్ట్నెస్ లేని ఫోన్లు చూస్తే మనకే యావిగింపు కలుగుతుంది. కానీ ఆమె తీసి ఎక్కడో ఉన్న చైనాలో ఉన్న వాడి ఫ్రెండ్తో 40 minutes నిరంతరాయంగా మాట్లాడుతుంది అనమాట. సో వీడి చేతిలో స్మార్ట్ ఫోన్ విత్ స్మార్ట్ యాప్స్ అండ్ స్మార్ట్ మ్యాన్, స్మార్ట్ స్వామి, దో ఈజ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు ద అదర్ పర్సన్, యూ కెన్ కమ్యూనికేట్. అతను కమ్యూనికేట్ చేయాలనుకో విషయాన్ని కనెక్టివిటీ లేకపోవడం. ఏంటి కారణం అని మీరు ఆలోచించండి. ఫోన్లు 2 వేరు ఫోన్లు అయినప్పటికీ కూడా ఆ ఫోన్లో కనెక్టివిటీ ఉంది కాబట్టి హాయిగా హ్యాపీగా 40-50 minutes ఆనందంగా మాట్లాడుకుంటుంది అనమాట. కానీ ఈ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ కూడా కనెక్టివిటీ లేదు కాబట్టి దుఃఖంగా, అయ్యో నేను ఎలా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను. అక్కడ ప్రసంగానికి విద్యార్థులందరూ వచ్చి కూర్చుంటారని దుఃఖంలో మునిగిపోయాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటి, నేను ఎక్కడికి వస్తున్నానంటే, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఫోన్ కాదు, కనెక్టివిటీ, అనుసంధానం అన్నమాట. ఆ అనుసంధానం కనుక మనం భగవంతుడితో చేయగలిగితే, అర్థమవుతుందండి, కనెక్టివిటీ ఇంపార్టెంట్. సో ఆ అనుసంధానం కనుక మనం ఎప్పుడు కూడా భగవంతుడితో చేయగలిగితే అప్పుడు దట్ ఈస్ ద రియల్ సోర్స్ ఆఫ్ జాయ్. అర్థమవుతుందండి, రియల్ సోర్స్ ఆఫ్ జాయ్ అది. దీనికి జ్ఞానం ఉదయించాలి. జ్ఞానం ఉదయించకుండా మనం ఏదో నడిపిద్దామంటే నడవదనమాట. ఎందుకంటే ఆ జ్ఞానం మనలో ఉదయించిన తర్వాతే మన కనెక్టివిటీ ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పుడు మన కనెక్టివిటీ ఎలా ఉందంటే ఒక పేకతాళ్ళు లాంటిది అన్నమాట. అప్పుడప్పుడు కనెక్ట్ అవుతుంది, తెగిపోతూ ఉంటుంది. ఆ తెగిపోయినప్పుడు దుఃఖము, వర్రీ, స్ట్రెస్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి అన్నమాట. మనకు శత్రువులు, మన చుట్టూ ఉన్న వాళ్ళతో కోపతాపాలు, రాగద్వేషాలతో మునిగిపోతున్నాం. ఎప్పుడైతే కనెక్టివిటీ, మీరు చూడండి, మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ సిగ్నల్ పూర్ సిగ్నల్ ఉన్నప్పుడు ఏమవుద్ది, మనం మాట్లాడే ఎదుటి వ్యక్తికి వినపడదు అనమాట. నాతో ఎవరన్నా మాట్లాడి చెప్తాను, నాకు చెవిటి పోటు వచ్చేస్తాను, దయచేసి ఫోన్ పెట్టేయండి అని నేను చెప్తాను. సో ఎప్పుడైతే సిగ్నల్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తితో మనం సంభాషణ పూర్తిగా చేయగలుగుతాం. అదేవిధంగా మన కనెక్టివిటీ భగవంతుడితో స్ట్రాంగ్గా పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా జ్ఞానం మనలో ఉదయించాలి. అంచేత శంకరాచార్యుల వారు ధన్యాష్టకంలో ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే, తే ధన్యాః పరమార్థ నిశ్చితేః శేషాస్తు భ్రమ నిలయే పరిభ్రమంతి అని చెప్పాడు. ఏం చెప్పాడంటే, తే ధన్య, వాళ్ళ ధన్యులు. ఎవరంటే ధన్యులు, ఈ రోజుల్లో ధన్యులు అంటే వాళ్ళ భాగ్యవంతులు అంటే ధన్యులు అనుకుంటాం. అక్కడ శంకరాచార్య అలా చెప్పలేదు అసలు. తే ధన్య ఎవరు, పరమార్థ నిశ్చిత. ఏంటంటే ఆనందం యొక్క మూలం మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు. దాన్ని కనెక్టివిటీ చేయడం ద్వారా నిజమైన ఆనందం పొందగలమని, దాన్ని అన్వేషించే వాళ్ళు ధన్యులు తప్ప తక్కిన వాళ్ళంతా కూడా, ఎవరైతే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే అన్వేషించకుండా ఉంటారో, అటువైపు ఇటువైపు పరుగులు పెడతారో వాళ్ళు ఏమన్నాడంటే, శేషాస్తు, మిగిలిన వాళ్ళందరూ కూడా భ్రమ నిలయే పరిభ్రమంతి, వాళ్ళు భ్రమల్లో, భ్రమ అనే నిలయంలో వాళ్ళు చిక్కుకుంటున్నారు అని చెప్పాడు అనమాట. దీనికి జ్ఞానం ఉదయించిన వాడికి ఆలోచన అర్థమవుతుందండి. జ్ఞానం ఉదయించిన వాడికే అర్థం అవ్వాలి. అంచేత ఇందాక స్వామి చెప్పారు, వివేక బుద్ధి ఉండాలి. డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ దేనికంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో.
అంటే మరి అనిత్య వస్తువుల్లో ఉండకూడదా అంటే మనం అనిత్య వస్తువుల్లోనే ఉంటాము. ఈ సంసారం అంటే అనిత్యమే కదండి. దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. ఇది దుఃఖాలయమే. ఈ దుఃఖాలయం నుంచి బయటపడే మార్గం ఉండాలి అంటే దుఃఖాలయంలోనే ఉంటూ దుఃఖాలయం నుంచి బయటపడాలి. అది ఇప్పుడు ఇలా ప్రసంగాలు చెప్పినప్పుడు ఏమంటారంటే కొంతమంది యువత వెంటనే ప్రశ్నలు వేస్తారనమాట. స్వామీజీ మరి మేము ఉండాలి కదా, సంసారంలో ఉండాలి, ఉద్యోగాలు చేయాలి, ఇవన్నీ చేయాలంటే ఎట్లాగంటే ఉద్యోగులు చేస్తూనే ఉండాలి. దాన్ని కనెక్టివిటీని స్ట్రెంథన్ చేసుకుంటూ ఉండాలి. అర్థమవుతుందండి. ఉద్యోగం చేస్తున్నాం కదా, ఆ కనెక్టివిటీని కట్ చేసేసాం అనుకోండి, కమ్యూనికేషన్ ఉండదు. అర్థమవుతుందండి. ఎందుకంటే ఆ జాయిన్ నుంచి బయటపడిపోయామన్నమాట. ఏదైతే మనకి ఆనందం సప్లై చేస్తుందో ఆ ఆనందాన్ని డిస్కనెక్ట్ చేసేస్తే ఇంకేమంటుంది జీవితంలో? ఏం మిగులుతుందండి? ఏం మిగలదు. కొంతమంది పేర్లు పెట్టుకుంటారన్నమాట. రవికుమార్, సారీ ఇక్కడ ఎవరన్నా రవికుమార్లు ఉంటే దయచేసి మన్నించండి. రవికుమార్ అంటారు. అంటే ఏంటి? రవి అంటే సూర్యుడు, సూర్యుడి కుమార్ అంటే తేజవంతుడు, ప్రకాశించేవాడని. ఎప్పుడు ముఖంలో నవ్వే ఉండదు అన్నమాట. అట్లా ఉండకూడదు. ఎప్పుడైతే కనెక్టివిటీ కట్ చేసుకున్నామో అప్పుడు ముఖంలో ఆనందం అనేది ఉండదు. ఆనందం ఏంటి? ఆనందం కట్ చేసేసాం కదా, మనమే కదా కట్ చేసాము. ఆ కట్ చేయకుండా ఉండాలి, ఏది అర్థం అనమాట. అంటే మన జీవితంలో, మన దైనందిన జీవితంలో మన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ మన కనెక్టివిటీని దానితో స్ట్రెంథన్ చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే కట్ అయ్యే ప్రమాదం కాకుండా దానిని బలోపేతం చేసుకున్నప్పుడు మనం ఎప్పుడూ జీవితంలో రకరకాల కష్టాలు, సుఖాలు, పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా దీని నుంచే ఆనందాన్ని ఏం చేస్తామంటే లాక్కుంటూ మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఊట బావి అంటారు, అది ఎప్పుడు ఎండిపోతుంది అన్నమాట, ఊరుతానే ఉంటుంది వాటర్. అదేవిధంగా ఈ సోర్స్ ఆఫ్ జాయ్ని మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడూ దుఃఖానికి గురి కాము. జీవితంలో రకరకాల పరిస్థితులు ఉంటాయి, జీవితంలో రకరకాల పరిస్థితులు ఉంటానే ఉంటాయి. కానీ దీనిలోకి ఈ హృదయంలోనికి ఆ పరిస్థితులను చొరబడనివ్వకుండా దాచుతామన్నమాట. అది ఒక అడ్డుగోడ పెట్టేస్తాం. కానీ ఇందులో ఎప్పుడూ ఆనందం ఉంది కాబట్టి ఈ ఆనందాన్ని మనం తీసుకుంటాం. దీనిలో చొరబడనిచ్చే ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఇక్కడే దుఃఖం అన్ని అనుభవంలోకి వస్తాయి అన్నమాట. అంచేతే ఆనందం ఎక్కడుంది అంటే వటపత్ర సాయి, మనం బొమ్మ చూస్తాం చూసారంటే, వటపత్ర సాయి అంటే శ్రీకృష్ణుడు తన బొటన్ వేలిని నోట్లో పెట్టుకుంటాడు. దీని అర్థం ఏంటంటే ఆనందం ఇక్కడుందని చెప్పడం అనమాట. అది జ్ఞానపరంగా ఆలోచించాలి అందరూ కూడా. ఏ విషయానైనా సరే జ్ఞానం, కళ్ళు మూసుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళాం, పైకి గుడికి వెళ్తాం, రామకృష్ణ దర్శనం ఒక్కసారి కళ్ళు మోస్తాం. ఎందుకు మోస్తాము అంటే అక్కడ విగ్రహంలో చూసిన రామకృష్ణుల వారిని హృదయంలో భావన చేస్తూ దీని ద్వారా ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. వెంటనే అప్రయత్నంగానే మనకి కళ్ళు మూతపడతాయి. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే వెంటనే కళ్ళు మూసుకుంటాం. అంటే అర్థం ఏంటి? ఆ విగ్రహంలో చూసిన శ్రీరామకృష్ణుల వారిని మన హృదయంలో భావన చేస్తూ ఇక్కడ ఆనందాన్ని పొందుతాం. అది గుర్తుపెట్టుకోవాలి. అంచేది ఏంటంటే ఆనందం అనేది ఇక్కడ అనమాట. సింపుల్ టెక్నిక్ ఇదనమాట. వేర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ జాయ్, వేర్ ఈజ్ ద లొకేషన్ అంటే లొకేషన్ ఇక్కడేం చెప్పాలి. అంటే మళ్ళీ ఇక్కడ ఎక్కడండి, కుడివైపు ఎడమవైపు దాన్ని మేమేమో సక్కర్లేదు అనమాట. ద మూమెంట్ వెన్ యూ గో టు ద టెంపుల్ వితౌట్ యువర్ నాలెడ్జ్ ఈజ్ క్లోజ్ యువర్ ఐస్ అంటే అర్థం ఏంటంటే అక్కడ రామకృష్ణుల వారిని విగ్రహంలో చూసిన భావనను హృదయంలో చేస్తాం, ఇక్కడ ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. అంచేతే ఆ సోర్స్ ఆఫ్ జాయ్ ఎక్కడైతే హృదయంలో ఉందనుకుంటాం చూసారండి, ఆ హృదయంలో మిగతా దొంగలకి తావి ఇవ్వకూడదు. అర్థమవుతుందండి. మనం ఏం చేసామంటే ఆ హృదయంలో కలగొలుపు కిచుడి కలగా బులగం చేసేసి అందులోనే 6 దొంగల్ని సేఫ్గా పెట్టేసామన్నమాట. నేను చెప్పుకున్నాను క్లాస్లో. సేఫ్ అంటే పెద్ద పెద్ద అమెరికాలో బ్యాంకుల్లో సేఫ్ అని పెడతారు, లాకర్స్, దాని పేరు కంపెనీ పేరే సేఫ్ అనమాట. మనం కూడా ఏంటంటే ఈ ఆనందంతో పాటు ఈ సేఫ్ని కూడా పక్కన పెట్టేసామన్నమాట. ఆనందానికి అనుభవంలోకి తెచ్చుకుందామంటే ఈ దొంగల బాధ ఎక్కువైపోయింది, ఆ దొంగల్ని నెట్టేయాలి. ఎవరో గోపికలు ఏమన్నారంటే మురళి ఎప్పుడు శ్రీకృష్ణుడి చెంతనే ఉంటుంది కదా మురళి, ఏమ్మా నీకు ఏ అదృష్టం దాపురించింది తల్లి, ఎప్పుడు కృష్ణుడి చెంతనే ఉంటావు, ఆ క్రెడిట్ ఎట్లా కొట్టేసావు, నీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఏ అర్హత చేత నువ్వు కృష్ణుడి చెంతనే ఉండగలిగావు అన్నప్పుడు వెంటనే మురళి చెప్పిందంట. మురళి కదా, మురళి గురించి నేను మాట్లాడేది. మురళి ఏందంట, చూడండి ఏముంది నాలో అంటే ఏముంది, ఏమీ లేదు, ఖాళీ ఉందన్నమాట. మీరు కూడా మీ హృదయంలో ఆనందం ఉంది, కానీ ఆ సేఫ్ బాక్స్ని తీసి పక్కన పడేయండి. సేఫ్ బాక్స్ అంటే 6 కామ క్రోధ లోభ అరిషడ్ వర్గాలు అనమాట. వాటిల్ని తీసేసేయాలి. తీసేస్తే ఏమవుద్దంటే మనకి మీరు కూడా అలా చేయగలిగితే ఏమవుద్దంటే శ్రీకృష్ణుడు మిమ్మల్ని మీ చెంతనే పెట్టుకుంటాడని చెప్పింది. సో అదేవిధంగా మనం కూడా చేయాల్సింది ఏంటంటే సోర్స్ ఆఫ్ జాయ్తో కనెక్టివిటీ మనం ఎప్పుడూ బలోపేతం చేయాలి. అంటే అర్థం ఏంటంటే మనల్లో, మన మనసులోకి, మన హృదయంలోకి శత్రువుల్ని జొరబడకుండా ఉండాలి. జొరబడకుండా ఉండాలంటే జ్ఞానం ఉదయించాలని చెప్పని చూసారంటే, జ్ఞానం ఉదయించినప్పుడు ఏంటంటే శాశ్వత ఆనందము, నిత్యము, వినాశనం లేనిది ఇక్కడ ఉందనే విషయాన్ని గుర్తెరిగిన రోజు ఏం చేస్తామంటే మన భావనలో
లోతుగా మనం మన భావన లోతుగా గ్రహిస్తూ ఉంటాం, మన ఆధ్యాత్మికతని లోతుగా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయాన్ని, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్, కొన్ని విషయాలు ఉంటాయన్నమాట. మనం ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏకాదశి రోజు రామనామ సంకీర్తన చేస్తున్నప్పుడు కూడా ఎవరికైతే నా భావన, నా ఆలోచన ఇలా ఉందన్నమాట. ఎవరికైతే ఈ జ్ఞానం ఉదయించినప్పుడు మనలో సీరియస్నెస్ పెరుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే సీరియస్నెస్ పెరగడం అంటే అర్థం ఏంటంటే, ఏదో రోజు జపం చేస్తున్నాము, లేకపోతే భజన చేస్తున్నాము, గుడికి వెళ్తున్నాము అనే సీరియస్నెస్, దాని గురించి నేను మాట్లాడట్లేదు. సీరియస్నెస్ ఎట్లా పెరుగుతుందంటే, మా మనుస్మర యుద్ధ్యచ అని స్వామి ఇందాక చెప్పారనమాట. యుద్ధం చేయి, నన్ను తలుచుకుంటూ యుద్ధం చేయి అనే విషయంలో మనకి శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, నా దగ్గర 3 పాయింట్లు ఉన్నాయి. ఆ 3 పాయింట్లు ఏంటంటే, నాలో జ్ఞానం అనేది నాకు ఉదయించినప్పుడు నేను ఆ కనెక్టివిటీని స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేస్తానంటాను చూసారా. కానీ ఆ స్ట్రెంథన్ చేసే ప్రయత్నం, నాలో ఒక ప్రయత్న లోపం ఏమన్నా ఉందేమో, నాకు అంత శాయశక్తులు లేవేమో అన్న ఆలోచన మనలో ఉదయించినప్పుడు ఏం చేస్తామంటే, ప్రతి ప్రేయర్ని కూడా చాకచక్యంగా చేస్తూ ఉంటాం. ప్రతి ప్రార్థనని, సపోజ్ ఓం హ్రీం మృతం త్వమచలో గుణజిత్ గుణేడ్య పాడుతూ ఉంటాం. భక్తిర్భగచ్చ భజనం భవభేదకారి, నీ పట్ల భక్తి నిన్ను భజించడమే భవబంధాలని నాశనం చేసేది అని అంతా వాడతాం. కానీ ఆ సంపూర్ణ విశ్వాసం మనకుందా లేదో ఎవరికి వాళ్ళకే తెలియాలి. అంచేత 3 లైన్లో స్వామి వివేకానంద ఏమంటాడంటే, వక్త్రోద్రితోపి హృదయే నమే భాతి కించిత్ అంటాడు. ఇవన్నీ నాకు తెలుసు, నీ మీద భక్తి ఉండడం, నిన్ను భజించడం ద్వారా నేను భవబంధాల నుంచి బయటపడతాను అనే నాకు తెలుస్తుంది. కానీ అంత భగవద్భక్తి నాకు ఉందో లేదో తెలియదు. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే, ఇది ఈ పెదవుల నుండే వెలువడుతుంది తప్ప ఈ ప్రార్థన హృదయం నుంచి రావట్లేదు. తస్మాత్ త్వమేవ శరణం మమ దీన బంధు అని చేత నేను శరణు పొందుతున్నాను అనే ఆలోచన. అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే, హృదయం ద్రవించాలి, అర్థమవుతుంది, హృదయం ఆర్ద్రం అయిపోవాలి. ఇది భక్తిలో, అంటే మనం అందరం భక్తులే అని చెప్పుకోవాలి. జ్ఞానం అనేది భక్తితో తోడైనప్పుడు ఈ విషయాల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. అప్పుడు ఆర్ద్రం అయిపోయినప్పుడు ఏమవుతుందంటే, మన కనెక్టివిటీని, మన తాడుని, దేని నుంచి అయితే మనం ఆనందాన్ని తోడుతున్నామో ఆ చేద తాడు ఏం చేస్తామంటే బలోపేతం చేస్తున్నట్టు లెక్క అనమాట. రామనామం పాడుతూ ఉంటాము, నాన్యా స్పృహ రఘుపతే హృదయే స్మదీయ, నాకు వేరేది ఏమీ లేదు, నా అన్య, నాకు ఇంకో మరొకటి లేదు, నువ్వు నా హృదయంలో ఉండడమే తప్ప నాకు ఇంకొకటి లేదు. నువ్వు నాలో ఉన్న కామాదిరహితం, కామాది అంటే ఇంకా అన్ని 6 దొంగలు వచ్చేస్తారు, కామ ఆది శబ్దం చేత అందరూ వచ్చేస్తారు. సో వాళ్ళందరినీ తీసేసి హృదయంలో నువ్వు ఉండవయ్యే అని చెప్పాడు. కురుమాన సంచ. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఆనందం, దేని నుంచైతే ఆనందాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తామో, ఆనందాన్ని పొందడం ద్వారా, మన హృదయం ఆర్ద్రం అవ్వడం ద్వారా, మనలో జ్ఞానం ఉదయించడం ద్వారా ఆ విషయాల్లో శ్రద్ధ పెట్టి మనం భక్తిని ఇంకా బలోపేతం చేసుకుంటాం. మనం భక్తిని బలోపేతం చేసుకోవడం అంటే ఏంటి, భగవంతుడి మీద ఇంకా విశ్వాసం పెరిగింది, ఆయన మీద శరణాగతి భావం పెరిగిందని అర్థం అన్నమాట. ఇది సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేటప్పటికి మన విషయాల్లో మార్పు రావాలి. నాన్యాస్పృహ రఘుపతే హృదయ స్మది కామాది దోషరహితం గురుమాన సంచ అయిపోయింది అంతే. లాస్ట్ శ్రీరామనామ సంకీర్తనం సమాప్తం అయిపోయింది. కానీ ఏమైపోయింది, ఇక్కడ అంతా అయిపోయింది అనమాట. నేర్చుకోవాల్సింది అంతా జరిగిపోయింది. కానీ రామనామ సంకీర్తన అయిపోయింది, ఎన్ని ఏకాదశీలు జరిగిపోతూ ఉంటాయి. కానీ ఆ ప్రార్థనలో కాస్త మనకు కొద్దిపాటి జ్ఞానం ఉదించినప్పుడు ఆ ప్రార్థన వచ్చేటప్పటికి ఏమవుద్దంటే, మన భగవంతునిపై విశ్వాసాన్ని, ఆనందం యొక్క పరమావధి, ఆ మూలాన్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి ఈ విషయాల్లో శ్రద్ధ పెడతాం. అంటే నా భావాన్ని మీకు చెప్తున్నాను. ఇంకా చాలా విషయాల్లో శ్రద్ధ పెట్టాల్సినవి ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే ఆ సేఫ్ బాక్స్ని తొలగించడం కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి దానికి కూడా. ఎందుకంటే లోపల దొంగలు ఉన్నప్పుడు ఇంట్లోనే పక్కలో బళ్ళెం అంటారు చూసారా, సామెత అదే అనమాట. పక్కలో బళ్ళెం పెట్టుకున్నప్పుడు ఏ పనులు చేయగలుగుతాం, ఏ పనులు చేయలేము. అందుచేత పక్కలో బళ్ళాన్ని తీసేసినప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాం. అదేవిధంగా సేఫ్ బాక్స్లో ఉన్న వాళ్ళందరినీ సేఫ్ బాక్స్గా పెట్టకూడదు, తీసి పక్కన పాడేసేయాలి. అప్పుడు ఏమో తెలుస్తుంది అనమాట, దట్ ఈస్ ఎ జాయ్ ఆల్వేస్. కళ్ళు మూసుకుంటే జాయ్, కళ్ళు తెరిస్తే జాయ్, అలాగ అనిపిస్తూ ఉంటుంది. ఆ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం. సో మన ప్రార్థనలో కూడా పటుత్వం ఉంటుంది, మన ప్రార్థనలో కూడా పటుత్వం ఉంటుంది అనమాట. నేను చెప్పాల్సింది అదే. లేదు అనుకున్నప్పుడు ఏంటంటే ప్రార్థనలో పటుత్వం అనేది ఉండదు. పాడేస్తాం ఓంకార విద్య పురుష పురాణం అని పాడేస్తూ ఉంటాం అన్నమాట. ఓంకారం ద్వారా తెలియబడిన పురుష పురాణువు, నువ్వు సనాతనుడువు, పురుషుడు ఏదో పాడేస్తాం.
కానీ ఆ మిగతా మీనింగ్స్ అన్నీ అర్థం కాకపోయినా నాకాది లోకం సుఖదం చ దివ్యం సురమ్య ఐశ్వర్యం అహం నయాచే, నాకు ఈ స్వర్గాది లోకాలు వద్దండి. మనం అందరం చాలామంది పూజలు చేసేది స్వర్గంలో ఒక బెర్త్, ఒక ఖర్చీఫ్ వేయడం కోసమే చేస్తాం. ఎందుకంటే స్వర్గంలో ఖర్చీఫ్లు వేయడాలి, మళ్ళీ కింద పడతాం. క్షిణే పుణ్య మర్త్యలోకం విషయంతే, ఆ పుణ్యం కాస్త తీరిపోతే కింద పడతాం. భోగాలు అక్కడ ఇంకా ఫాస్ట్గా ఉంటాయి అంతే, అక్కడ ఏం ఉండదు. చాలామంది అంటారు ఎందుకంటే రోజు గుడికి వెళ్తున్నారంటే స్వర్గం అనేది లేదండి కాన్సెప్ట్, మోక్షం అంతే. భగవంతుడిని భజించడం ఎందుకంటే మోక్షం కోసం, అంటే జనన మరణ రాహిత్యం నుంచి బయటపడాలి, అదే మానవ జన్మ యొక్క ఉద్దేశం. అందుకని స్వర్గాలు నరకాలు ఇవేమి కాన్సెప్ట్లు తీసేయండి. జ్ఞానం ఉదయించిన రోజు ఈ భావాలు ఉండవు. స్వర్గం వెళ్ళి ఏం చేస్తారు, మళ్ళీ కింద పడతారు, ఏమి ఉండదు. ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ ఫోన్ సర్ఫింగ్ చేస్తాం, స్మార్ట్ ఫోన్ అనగానే అక్కడ అలాగే మీ ముందే కనిపిస్తూ ఉంటుంది అంతే. భోగాలు మరింత ఫాస్ట్గా ఉంటాయి అక్కడ. దాని గురించి ఇక్కడ ఇంత చేయక నా జీవితాన్ని వ్యర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మోక్షమే అల్టిమేట్గా సంసార బంధ రాహిత్యాన్నే పొందాలన్నమాట. సో మనం ఇక్కడ నాకాది లోకం సుఖదం చ దివ్యం సురమ్యం ఐశ్వర్య పాడేస్తూ ఉంటాం. కానీ అప్పుడు ఎప్పుడైతే జ్ఞానం అనేది భక్తితో తోడైందో అప్పుడు ఏం చేస్తామంటే అవును కదా, ఆనందాన్ని మనం ఇంకా స్ట్రెంథన్ చేసుకోవాలి కదా, ఎప్పుడు కూడా భగవంతుని ద్వారా పొందే ఆనందం నాలో ఎప్పుడు పెళ్ళుబుకుతూ ఉండాలి. అంచేత ఏం చేయాలి, ప్రార్థనలో పటుత్వం పెరగాలి. అవును నాకు ఇంకేం వద్దు, ఈ స్వర్గ సుఖాలు కానీ నాకేం వద్దు, ఇంకేం పడు నాకాది లోకం సుఖదం చదివ్యం సురమ్యం ఐశ్వర్య, నాకు అప్సరస్సులో వద్దు. చాలామంది ఒక పిల్లాడు చెప్పాడు, నాకు విచిత్రం అండి, ఆ పిల్లాడు యొక్క తెలివితేటలుగా మెచ్చుకోవచ్చు. స్వామీజీ నేను స్వర్గానికి వెళ్తాను అన్నాడు. స్వర్గానికి వెళ్ళి ఏం చేస్తావా అని అడిగినాడు. మీకు తెలియదు స్వామీజీ, సినిమాల్లో వాళ్ళు డ్యాన్స్లే చూపిస్తారు కదా, నేను కూర్చొని చూస్తాను అన్నాడు. వాడి పిల్లాడి యొక్క వాడు భోగించాలనే మెంటాలిటీ చూడండి, వాడు ఎంత ఫాస్ట్గా ఉన్నాడో. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఓ స్వామీజీ రాశారు ఏమన్నారు, వద్దండి ఇవన్నీ నాకు వద్దు, హృదాసనే త్వం కృపయా సదావై, నేను నా సేఫ్ బాక్స్ని నేను తొలగించి పెట్టాను, వచ్చి కూర్చుంటే చాలు. ఎప్పుడైతే భగవంతుడు ప్రతిష్ఠితుడే ఉన్నాడో ఇంకా సోర్స్కి అన్లిమిటెడ్ సోర్స్ కదండి, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఎలాగైతే మనం యూపీఎస్లో వాడతామో ఎప్పుడు కూడా యూజేఎస్ ఉండాలి, అన్ఇంటరప్టెడ్ జాయ్ సప్లై ఉండాలి. దాన్ని ఎప్పుడూ పొందుతూనే ప్రయత్నం చేయాలన్నమాట. దానికోసం మనం ప్రయత్నించాలి. దానికోసం ప్రయత్నించాలంటే జ్ఞానం లేకుండా భక్తి చేస్తే నో యూజ్ అట్ ఆల్. అర్థమవుతుందండి? అంచేతే మన భక్తి పెరిగే కొలది అంచేతే జ్ఞానమిశ్రిత భక్తి అన్నారనమాట. జ్ఞానం తోడవ్వాలి. జ్ఞానం తోడైన తర్వాత ఏమవుద్దంటే ప్రతి మూమెంట్ అనమాట, చేసే ప్రతి పనిలోనూ కూడా ఆ భగవద్భక్తిని, ఆ భగవంతుని యొక్క ఉనికిని వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. వెతుకుతున్నప్పుడు ఏంటి, భగవంతుని గురించి మాట్లాడితేనే ఆనందం కలుగుతుంది కదండి. అరే భగవంతుడు ఇక్కడ సుప్రతిష్ఠుడే ఉన్నాడు అనే భావన కాస్త ఏం చేస్తుందంటే మనకి ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మీరు సంసారంలోనే ఉంటారు, అనిత్య వస్తువుల మధ్యనే ఉంటారు, అనిత్య వస్తువుల్లోనే ఉంటూ అనిత్య వస్తువుల యొక్క తాకిడి మీ మనసుల్లోకి చొప్పించకుండా నిత్య వస్తువైన పరమాత్మని హృదయంలో ప్రతిష్ఠించుకుంటే అప్పుడు ఏమవుద్దంటే ఖచ్చితంగా ఆనందం అంటే అది అనిపిస్తుంది అనమాట. దర్ ఎనీ అదర్ ఆనందాస్ మీరు కంపేర్ చేసుకుంటే అవన్నీ కూడా 3 నాళ్ళ ముచ్చటే. మా చిన్నప్పుడు చిలకా చిలక అని పాట పాడేవారు. 3 నాళ్ళ ముచ్చటే చిలక అల్లంత దూరాన వల్ల కాటి వరకే 3 నాళ్ళ ముచ్చటే చిలక అని వాడేవారు అనమాట. చిలకతో పోల్చేవారు, ఈ దేహాన్ని చిలకతో పోల్చేవారు. ఎంత 3 నాళ్ళ ముచ్చట, ఎందుకు దీనికి అంతా ఏం చేసేది ఏముంది? ఈ దేహాన్ని ఉపయోగించుకొని, ఈ 3 నాళ్ళ ముచ్చటతో కూడిన దేహాన్ని ఉపయోగించుకొని మోక్షాన్ని పొందే పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం చేసామని ఇంకా కావాల్సింది ఏముంటుందండి? జీవితాలు ఉద్ధరించబడతాయి అన్నమాట. జనన మరణ సంసార చక్రంలో తిరుగుతున్నాం, కొట్టుమిట్టాడుతున్నాం, ఇలా తిరుగుతున్నాం అన్న. పునరపి జననం పునరపి మరణం జఠరేశయనం ఇహ సంసారే బహుదూస్తారే. తిరగకూడదు ఇంకా, దిస్ నో మోర్. తిరిగే ప్రయత్నం చేసామనుకోండి మళ్ళీ వస్తానమాట. మన అందరికీ తెలుసు, జీవితంలో ఎంత ఎక్స్పీరియన్స్ చేసామో మనకు తెలుసు అనమాట. మొట్టికాయలు అటుపక్క ఇటుపక్క మొట్టికాయలు పడతానే ఉన్నాయి, ఈవెందని మనకు బుద్ధి రావట్లేదు. సో మనం ధన్యులు అనిపించుకోవాలంటే తే ధన్యాహ, ఎవరు ధన్యులు అంటే పరమార్థ నిశ్చితాహ, పరమార్థ దృష్టి ఆనందాన్ని వెతికే ప్రయత్నంలో ఉన్న వాళ్ళే ధన్యులు. మిగతా వాళ్ళందరూ శేషాస్తు పరిభ్రమణే నిలయంతే, వాళ్ళందరూ కూడా భ్రమలో చిక్కుకుంటున్నారు అన్నమాట. ఎక్కడో ఉంది అక్కడ ఉంది, సినిమా థియేటర్లోను, స్మార్ట్ ఫోన్లోను, లేకపోతే పబ్బల్లోనూ నృత్యం చేస్తున్నారు. వద్దు అంటే పరమార్థ నిశ్చితాహ అంటే ఆనందాన్ని యొక్క సోర్స్ని వెతుకుని భగవంతుణ్ణి నా హృదయంలో సుప్రతిష్ఠితుడిని చేసుకుని ఆ ఆనందాన్ని నాకు కావాలి, ఇంకా మరే తక్కిన ఆనందాలన్నీ వాటి ముందు దిగదుడుపే అనే ఆలోచనకి వచ్చేసేయాలన్నమాట. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.